జెఫన్య గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దేశంలో సాత్వికులై ఆయన నాయకులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు. ఓకే, మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం వెళ్తాం. హల్లెలూయా. జీసస్ లార్డ్ యేసు. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో దివ్య లేఖనమును మేము ధ్యానం చేయడానికి వెళుచుండగా మాతో మీరు మాట్లాడమని, మీ చెవులు గ్రహించగలిగిన హృదయాలు మాకు అనుగ్రహించమని కోరి, అల్పుడను నీ పాదధుని తండ్రి, నీ దాసుడను నీ శిలువ చెంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపిన ఆయన పిలిచిన దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు కనుక నా తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మనం ఈ ఉదయకాల సమయంలో ప్రభావం ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికే కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. త్రియక దేవుని యొక్క ప్రేమ, కృప, నడిపింపు మనందరికీ తోడై ఉండునుగాక. చదువుబడిన ఈ లేఖన భాగంలో పరిశుద్ధ వాక్యంలో 3వ వచనంలో రాయబడిన, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారే నీతిని అనుసరించినలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు. సో పరిశుద్ధ గ్రంథంలో నుండి గత వారం మనం సాత్వికముగా దేవునిని వెతకాలని, ఆయనను ఆ విధంగా వెతకగలిగితే ఉగ్రత దినమందు దాచబడతామనే యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకున్నాం. దానికి ఇంకా యాడ్ చేస్తూ ఈరోజు దేవుని వాక్యంలో నుండి, అదే వాక్యం నుండి 2వ భాగంలో మనం చూసుకునే వాక్యం ఏంటంటే, మీరు వెదకి వినేము గల వారి నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ అని పదాన్ని వాడి. సో దేవుని వాక్యంలో నీతి ఒక వ్యక్తిని కాపాడుతుంది. నీతి అంటే ఏంటి? ప్రజెంట్ మీకు క్రొత్త నిబంధనలో ఉన్న నీతిని గురించి కాకుండా పాత నిబంధన గ్రంథంలో ఉన్న నీతిని గురించి కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ నీతిని గురించి గమనిస్తే ఆదికాండము 6వ అధ్యాయంలో 5వ వచనం చదువుకుంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారు హృదయం యొక్క తలంపులంతయు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా తెలుసుకున్నాడు. భూమి నంబర్ 1 బలత్కారంతో నిండి ఉన్నది. రెండవదిగా నరుల చెడుతనం, వారి హృదయంలో ఉన్న ఆలోచన, ఊహలు కేవలము చెడుతనముతోనే నిండి ఉన్నది అని పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుంది. దేవుడు వాటిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. బలాత్కారం ఉన్నది అంటే, చెడుతనం ఉన్నదంటే అందులో ఏమి లేనట్టు? నీతి లేనట్టు. ఇంకా మీకు స్పష్టీకరణ చేయాలంటే క్రింద వాక్య భాగంలోకి 9వ వచనంలోనికి మనం వెళ్ళిపోతే, 9వ వచనంలో దేవుడు నోవాహును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని? నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండు. అంటే ప్రియులారా, మిగిలిన ప్రజల జీవితాన్ని మనం గమనిస్తే వారి హృదయాలు చెడుతనంతో నిండి ఉన్నది. వారి యొక్క హృదయాలు, వారి యొక్క ఊహలు, వారి యొక్క ఆలోచనలు, తలంపులతో కూడా చెడుతనంతో నిండి ఉన్నది. భూమి బలాత్కారంతో నింపబడి ఉన్నది. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? వారిలో నీతి లేదు. కానీ ఆ తరము వారిలో దేవుడు నోవాహును మాత్రం నీతిమంతుడుగా చూశాడు. దేవుని స్తోత్రం. సో మీకు ముందుగా చెప్పినట్టుగా నీతి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కాపాడుతుంది. అందుకే ఈ స్థలంలో దేవుడు ఏమంటాడంటే, మీరు నీతిని అనుసరించిన ఎడల ఉగ్రత దినముందు మీరు దాచబడతారంట. ఆనాడు నోవాహు కాలంలో వచ్చిన జలప్రళయం అనే దేవుని యొక్క ఉగ్రతలో నుండి వారు అందరూ కూడా నాశనము కాగా, ఆ ఉగ్రతలో నుండి తప్పించబడిన ఒకే ఒక కుటుంబం చూడగలుగుతున్నాము. అది నోవాహు కుటుంబం. వాటికి కారణం ఆయన నీతి కలిగి జీవించాడు.
అయితే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు చాలా తేడా ఉంది సుమా. పాత నిబంధనలో ఒక వ్యక్తి నీతి కలిగి జీవిస్తే వారి కుటుంబస్తులందరూ కూడా రక్షణ పొందారు. అదే వాక్య భాగం. నోవాహును బట్టి నోవాహు కుటుంబ సభ్యులందరూ, అతనితో పాటు 8 కుటుంబ సభ్యులు జల ప్రయాణంలో ఉండి రక్షింపబడ్డారు. కానీ క్రొత్త నిబంధనలో అలాగూ జరగదు. ఈవెన్ పాత నిబంధన గ్రంథంలోనే ఇర్మియా గ్రంథం దగ్గరికి, ఇర్మియా ప్రవక్త కాలంలో కావచ్చు, హెజ్కేల్ ప్రవక్త కాలానికి వచ్చినప్పటికి ఏమంటాడంటే, ఏ మనుషుడైతే పాపం చేస్తాడో వాడే మరణిస్తాడంట. తండ్రుల దోషమును పిల్లల మీదకి ఏమాత్రం రాదు అని ఇర్మియా హెజ్కేల్ ప్రవక్తల కాలంలోకి వచ్చినప్పటికీ అది మార్పుగా వచ్చేసింది. హెజ్కేల్ గ్రంథంలో కూడా మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆ పట్టణంలో ఒకవేళ దేవుడు కోపగించి ఒక పట్టణాన్ని శిక్ష విధించినప్పుడు ఆ పట్టణంలో ఒకవేళ నీతిపరుడైన 3 వ్యక్తులు, నోవాహు, యోబు, దానియేలు, ఈ 3 అక్కడ ఉన్న తమ నీతిని బట్టి వారు తమ ప్రాణాన్ని మాత్రం రక్షించుకుంటారు కానీ మరి ఎవరిని కూడా వారు రక్షింప లేరు అని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. అంటే ఇందు మూలంగా మనకి ఏమర్థం అవుతుందంటే, నీతిమంతుడు ఉగ్రతలో నుండి తప్పించబడగలడు. కనుక ఇక్కడ ఏమంటాడంటే, మీరు వినయము కలిగి సాత్వికముతో వినయముతో దేవుణ్ణి వెతకి నీతిని అనుసరించాలి. అంటే దేవుణ్ణి వెతకినప్పుడు ఏం చేయాలంటే వినయముతో వెతకాలి. దేవుణ్ణి మనం వెతకినప్పుడు సాత్వికంతో వెతకాలి. బట్ ఆయనను మనం ఎలాగ అనుసరించాలంటే నీతిని అనుసరిస్తూ దేవునిని మనం వెంబడించాలి. ఓకే, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సో సకల విధమైన చెడుతనము, అది అవినీతి, అవి ఉంటే మనిషి మాత్రము కూడా దేవుని సముఖంలో నీతిమంతుడుగా తీర్చబడలేదు. ఇంగ్లీష్లో నీతి అనే పదానికి రైచియస్నెస్ అని అన్నాడు. రైచియస్నెస్, ఈ రైచియస్నెస్ని మనం డివైడ్ చేస్తే రైట్ అని ఫస్ట్ వస్తుంది, చియర్స్ అని తర్వాత వస్తుంది, రైట్ ఇయర్స్. ఓకే, సో రైట్ ఒక వ్యక్తి ఏమంటాడంటే రైట్ స్టాండింగ్ బిఫోర్ ద లార్డ్ అన్నాడు. రైట్ స్టాండింగ్ బిఫోర్ ద లార్డ్, దేవుని సముఖంలో ఒక వ్యక్తి సరైన రీతిలో, తగిన రీతిలో, బైబిల్ గ్రంథాలు కొన్ని స్థలాలు మనం చూస్తాం కదా, తగిన రీతిలో అనే పదం, తగిన వ్యక్తి అనే పదాలు మనం చూస్తాం. కాబట్టి ఒక వ్యక్తి రైట్ స్టాండింగ్ కలిగి ఉన్నప్పుడు తగిన విధముగా ఆయన దేవుని సముఖంలో నిలబడి ఉన్నాడని అర్థం. తగిన రీతిలో నిలబడిన వాడు మాత్రమే రక్షింపబడతాడు, అట్టివాడు మాత్రమే ఉగ్రత దినమున దాచబడతాడు. అందుకే దాన్ని రైట్ స్టాండింగ్ అనే పదానికి ఆయన రైచియస్నెస్ అని వాడాడు. దేవుని ప్రజలారా, ఈ నీతి పాత నిబంధన కాలంలో, పాత నిబంధన ప్రజల జీవితంలో, ఇంకా నిబంధనలు రాకముందు అసలు నోవాహు కాలంలో కానీ, లేకపోతే ఇంకా ఇతర కొంతమంది దైవ సేవకుల జీవితాలు, భక్తుల జీవితాలు కానీ, అప్పటికి అసలు ధర్మశాస్త్రం రాలే, నిబంధన ఇంకా రాలే. నిబంధనలు లేని కాలంలో వారు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని దృష్టికి ఏది యథార్థమైనది, దేవుని దృష్టికి ఏది నీతి కలిగినది, వారు వాటిని అనుసరించి నడిచారు. ప్రభుకు స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఆ విధంగా నడిచినందుకు దేవుడు వారిని కాపాడాడు. నేను బహుశా చాలా సంవత్సరాల క్రితం ఈ వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏ వాక్యం అంటే, వారికి వాక్యము లేకుండానే, వారి దగ్గర పాస్టర్ లేకుండానే, వారి దగ్గర బైబిల్ లేకుండానే వారు దేవుని అందరి భయము భక్తి కలిగి జీవించారు. నోవాహు కాలంలో బైబిల్ ఉందా? మనకున్నట్టుగా బైబిల్ ఉందా? ఇప్పుడు మనకున్నట్టుగా సదుపాయం కలిగిన దైవజనులు ఉన్నారా? ఫోన్లు చేసి పిలిచే దైవజనులు ఉన్నారా? ఫోన్ చేసి బాగున్నారని అడిగేవాళ్ళు ఉన్నారా? ఆ రోజుల్లో విశ్వాసులైన ఉన్నారా? కనీసం బైబిల్ చదవండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? బైబిల్ లేదు, దైవజనులు లేరు. దేవుడు అనుగ్రహించిన ఎటువంటి కట్టడాల దినాల్లో లేని సందర్భాలలో సంఘాలు లేనప్పుడు కూడా వారు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించి నడిచారు. ఒక మాటతో చెప్పాలంటే, ధర్మశాస్త్రము కానీ, పరిశుద్ధ గ్రంథము కానీ, దైవజనులు కానీ, ఆలయాలు ఆరాధన చేయడానికి మందిరాలు లేని టైంలో వారు ప్రభువును అంతగా భయభక్తులు కలిగి నీతిని అనుసరించి నడిస్తే, ఇప్పటి కాలంలో దేవుడు అన్ని రకాలైన సదుపాయాలు మనకు అనుగ్రహించినప్పుడు మనము ఇంకా ఎంత అధికముగా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించి నడవవలనో మీరే ఆలోచించారు. దేవుని స్తోత్రం. మరో విషయం మర్చిపోవద్దు,
ఎవరికి ఎక్కువ ఇవ్వబడుతుందో వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ లెక్క అడుగుతారు. ఇది లోకానుసారంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు. ఇప్పుడు వారికేమో బోధ లేకుండా, ధర్మశాస్త్రం లేనప్పుడే, బోధకులు లేనప్పుడే దైవభక్తి కలిగి వాళ్ళు జీవించారు. ఇప్పుడు అన్ని ఉండి అన్ని ఇవ్వబడుతున్నా సరే, ప్రతి వారము దేవుని వాక్యం బోధించబడుతున్నా సరే, ప్రతి దినము దేవుని వాక్యము చదువుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుచున్నా సరే, బ్రతుకు కానీ సరిగ్గా మార్చుకోకపోతే, రైట్ స్టాండింగ్లోనికి రాకపోతే, రైట్ వేలోనికి రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో దానికి ఆన్సర్ మీ మనస్సాక్షి చెప్పాలి. మీ మనస్సే మీకు దాని గురించిన జవాబు ఇస్తుంది. ఓకే, దేవుని స్తోత్రం చెప్తామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక ప్రియులారా, రెండో భాగంలో మనం గమనిస్తే ఆదికాండం 19వ అధ్యాయంలో మనకు కనబడతారు. బట్ 19వ అధ్యాయానికి వెళ్ళక ముందు మనం ఒకసారి 18వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాం. ఆదికాండం 18:20 వచనం. మరియు యెహోవా సొదొమ గొమొరను గూర్చిన మొర గొప్పది, వాటి పాపములు బహు భారమైనది కనుక ప్రతి వాటి పాపములు బహు ఘోరమైనది కనుక బహు ఘోరమైనది, బహు భారమైనది. అబ్బా, అది మొయ్యలేనంత బరువుగా మారిపోయింది. అది ఘోరమైనది, భారమైనది. ఏమి వర్ణించాడు అసలు పదం? గనుక ఓకే, వినండి. ఈ 20 వచనాలు మనం చదువుకున్నప్పటికీ ఏమి రాబడిందంటే, అక్కడ ఆ దినాల్లో ఉన్న ప్రజల గురించి, ప్రత్యేకంగా సొదొమ గొమొర అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజల పాపాన్ని గురించి వివరిస్తూ, నంబర్ 1 ఘోరమైనది, నంబర్ 2 అతి భారమైనది. అందులో ఏమి లేదు. ఈ ఘోరమైన పాపం ఏంటి? సొదొమ గొమొర చేసిన ఘోరమైన పాపాల్లో నంబర్ 1 మనం అక్కడ చూస్తాం ఏంటంటే, అక్రమమైన క్రియలు చేయడం, అక్రమముగా ప్రవర్తించడం. ఈ లేఖనం మీ జ్ఞాపకం వస్తుందా? మత్తయి 7:21 ప్రభు మాట్లాడుతూ, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి రాజ్యములో ప్రవేశించలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చెవువాళ్ళారే వారు మాత్రమే మాట్లాడుతూ, కొంతమంది అక్కడ వచ్చి ప్రభువా ఇదిగో మీ నామములో ఇది చేసాం అది చేసాం అంటే ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? అక్రమము చేయవద్దు. మనము చేసే ప్రతి క్రియ క్రమముగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాటలు క్రమముగా ఉండాలి. అసలు నీ ఇంటిలో క్రమముగా ఉన్నావా? సంఘంలో క్రమంగా ఉన్నావా? సమాజంలో క్రమంగా నడుస్తున్నావా? మాట్లాడగలుగుతున్నావా? ప్రవర్తించగలుగుతున్నావా? అంటే అందులో ఎంతవరకు ఎస్ అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ లేకపోతే ఇప్పుడు కూడా దేవుడిని ఇస్తున్న అవకాశం క్రమపరచుకోవాలి. ఇక్కడ మనం చూస్తే సొదొమ గొమొర ప్రజలు క్రమము లేదు. అవి చెప్పడానికి అసహ్యంగా ఉంది, నేను చెప్పలేకపోతాను. పురుష సంయోగులు అక్కడ ఉన్నారు. ఎవరైనా కొత్తగా వచ్చినట్టు వాడిని చెరపడం వాళ్ళ బుద్ధి. అంత అవినీతి, దుర్నీతి మాత్రమే కనబడుతుంది వాళ్ళు. మీరు చూడండి, దేవదూత పట్టణానికి వెళ్తే దేవదూతను కూడా చెరపడానికి ప్రయత్నం చేశారంటే ఎంత దుర్నీతి పరులో మీరు ఊహించండి, ఎంత అక్రమదారులో ఊహించండి. నేటి రోజుల్లో అటువంటి దైవ సంఘానికి, దేవుని ప్రజలకు మరో విధంగా శత్రువు, దుష్టుడు ఎదురిస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. స్వార్థ ప్రకటించడానికి వెళుచున్న వారికి, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్ళిన వారికి భయంకరముగా అనేక ప్రాంతాలలో ఎదిరించడం, వారిని దూషించడం, వారి మీద ఇక నిందలు మోపడం. కొన్ని స్థలాల్లో వారిని కొట్టడం కనబడుతుంది, మరికొన్ని స్థలాల్లో వారి మీద ఆవు పేడ వేయడం కూడా కనబడుతుంది. అంటే అవమానపరుస్తుంది. అటువంటి దుస్థితి నేటి దినాల్లో జరిగితే ఆ దినాల్లో ఆ విధంగా దుస్థితి కలిగింది. కాబట్టి దేవుని కోపము రగులుకొనగా వారి మీదికి జలప్రళయం కాకుండా అగ్ని గంధకముల చేత, అంటే దేవుని కోపం ఎంతగా రగులుకుందో ఒకసారి మీరు ఊహించండి. సో అవినీతి, దుర్నీతి, అక్రమము ఒక మనిషిని నాశనాన్ని తెచ్చినట్లుగా చేస్తుంది. ఒక మనిషి మీదికి నాశనం తీసుకొస్తుంది. అందులో నుండి మీరు చూడండి, అటువంటి కాలాల్లో అటువంటి ప్రజల మధ్య
అటువంటి జనుల మధ్య నివసిస్తున్న ఒక కుటుంబం ఉన్నారు. ఈ కుటుంబం మాత్రం ఏం చేస్తున్నారట? దేవుని ఎదుట వారు భయభక్తి కలిగి నీతి ప్రవర్తన కలిగి జీవించారు. దేవుని స్తోత్రం. ఒక విషయం మనం మర్చిపోకూడదు. అనేక పర్యాయాలు మనం ఏం చేస్తామంటే నలుగురితో పాటు వాళ్ళు ఏం చేశారో మనం కూడా అదే చేస్తాం, వెళ్ళిపోదాం అనుకుంటాం. అంటే రాజీ పడిపోవడం, లోకంతో రాజీ పడిపోవడం కాదు. అందరితో మనం రాజీ పడడానికి వెళ్ళలేదు. మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు కనుక మనం పిలువబడిన పిలుపుకు తగినట్టుగా మనం నడుచుకోవాలి, జీవించాలి తప్ప, ప్రవర్తించాలి తప్ప. దేవుని బిడ్డలారా, నలుగురు ఎలా వెళ్తున్నారు మనం కూడా వెళ్ళిపోవడం కాదు. నలుగురితో పాటు ఎందులో నడవాలంటే వారు సత్య మార్గములను అనుసరించి నడిస్తే నలుగురితో పాటు మనం నడవాలి. కానీ సత్యమునకు భిన్నముగా వారు ప్రవర్తిస్తుంటే, నీతికి భిన్నముగా వారు ప్రవర్తిస్తుంటే మనం ఎలాగో నలుగురితో పాటు ఎలా నడుస్తాం? అది కుదరదు. నడిస్తే మనకు ఒకే ఒక మార్గం ఉంది. మనం నడవగలిగిన మార్గం యేసు ప్రభు మాత్రమే. మనము నడవగలిగిన మార్గము జీవవాక్యము మాత్రమే. ఈ జీవవాక్యమును మనం అనుసరిస్తూ మనం నడవాలి. దానిని అనుసరిస్తే ఆటోమేటిక్గా మనం నీతిని అనుసరిస్తూ నడవగలుగుతాం. ఎవరి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క వాక్యాన్ని మనం నీతి కలిగి నడవడానికి ఇవ్వబడిన ఆ యొక్క కట్టడాలు, ఆ విధులను, ఆ ఆజ్ఞలు, నియమాలన్నీ కూడా మనం అనుసరించి నడుస్తే పిల్లల ఆటోమేటిక్గా మనం నడుస్తున్నామని అర్థం. నీతిగా నడుస్తున్నాం. అందుకే ఈ జీవితంలో చూడండి, నీతిని గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఆ తర్వాత లేఖన భాగంలో 23వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చదువుకోగలిగితే అక్కడ అబ్రహాము లోతు కుటుంబము కోసము ప్రార్థన చేస్తూ, దేవా ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతావా అంటే దేవుడు అంటున్నాడు, ఎస్ నేను కాపాడుతాను. అంటే అక్కడ ఎవరు నీతిమంతులు ఉన్నారు? సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఎవరు నీతిమంతులు ఉన్నాడు? లోతు కుటుంబం. అందుకే లోతు కుటుంబాన్ని వచ్చి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం. ప్రార్థన చేస్తుంటాడు, తండ్రి దేవా ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది ఉంటే, ఆ పట్టణంలో ఒకవేళ 5 తక్కువ 50 ఉంటే, ఆ పట్టణంలో ఒకవేళ 45 మంది నీతిమంతులు ఉంటే, ఆ పట్టణంలో ఒకవేళ 30 మంది నీతిమంతులు ఉంటే, ఆ పట్టణంలో ఒకవేళ 20 మంది నీతిమంతులు ఉంటే, చివరికి ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అంటే 10 మంది నీతిమంతులు లేరు కదా అక్కడ. అప్పుడు ఉండేది 4. అందుకే దేవుడు పట్టణాన్ని కాపాడలేకపోయాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్య ఆధార ప్రకారముగా ఈయన నీతి కలిగి జీవించాడు. అసలు ఈయన చేసిన పనులేంటి? సొదొమ గొమొర్రా ప్రజలు చేసిన పని ఏంటి? ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం కొన్ని వాక్య భాగాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏమనగా దానికి దాని కుమార్తెకు కలిగిన గర్వము, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి అన్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే సొదొమ గొమొర్రాలో ఉన్న పాపాలలో, ఘోరమైన పాపాల్లో, భారమైన పాపాల్లో ఒకటి వాళ్ళు అక్రమముగా ప్రవర్తించారని మనం చూసుకున్నాం. తర్వాత లేఖన భాగంలో ఇక్కడ మన యెహెజ్కేలు గ్రంథంలో అక్కడ బయలుపరచుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలుకి దాన్ని బయలుపరచగా దాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నట్టంటే వారు చేసిన దోషం ఏంటంట? దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వము. ఎందుకు గర్వం వచ్చింది? దానికి మాట్లాడుతూ అంటాడు, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి ఉన్నది. వాటికి ఆహార సమృద్ధి ఉంది. అందుకే కదా లోతు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అబ్రహాం అడుగుతాడు, నాయన నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటే చూడు, అటు వెళ్ళు. నువ్వు ఎటు వెళ్తే అటు వెళ్ళవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ చాయిస్ నీకే ఇస్తున్నాను అంటే ఆ టైంలో సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలా కనబడుతుందట? అది ఏదోను తోట వలె కనబడుతుందట. ఐగుప్తు నది ప్రవహించినట్టుగా కనబడుతుందట. నీటి కాలువల ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్తే మన మంచి పంటలు మనం సంపాదించుకోవచ్చు అని అనుకున్నాడు ఆయన. నిజంగానే అది అలాంటి ప్రాంతమే.
అందుకే అక్కడ ఆహార సమృద్ధి ఉంది. ఆహార సమృద్ధిని బట్టి వారు చాలా గర్విస్తున్నారు, అహంకారంగా ప్రవర్తిస్తున్నారు వారు చేసిన పాపాలు. నెక్స్ట్, నిర్విచారమైన స్థితి, నిర్విచారమైన సుఖ స్థితి. ఇది వారు చేసిన తప్పిదాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అంటే దేవుడు మంచి స్థితి ఇచ్చాడు. మంచి స్థితి ఇస్తే నువ్వు ఎంజాయ్ చేయడానికి మాత్రం కాదు. దేనికి ఇచ్చాడట? ఆ మంచి స్థితి కలిగి ఉండి కూడా దీనులకును దరిద్రులకును ఏమాత్రమును సహాయము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిన్. పాపంలోనే ఇది ఒకటి. చాలా మంది ఏమనుకుంటున్నారు, దొంగతనం చేయలేదు కదా, నేను ఎవరికి అబద్ధం చెప్పలేదు కదా, లేకపోతే మోసం చేయలేదు కదా, నరహత్య చేయలేదు కదా. కానీ ఇది కూడా ఏంటది? దీనులకు దరిద్రులకు సహాయము చేయలేని స్థితి. అసలు నీతిలో భాగం ఇది. ఏంటి? దీన దరిద్రులకు సహాయం చేయడం అనేది నీతిమంతుల క్రియలవి. వీరందరూ కూడా నీతిని అనుసరించడం లేదు. వినయము కలిగి సాత్వికము కలిగి దేవునిని వెదకుచు దేవునిని అనుసరించినప్పుడు నీతిని అనుసరించి నడవాలి. ఈ నీతిని వాళ్ళు పూర్తిగా విడిచిపెట్టేస్తున్నారు. వారికి దొరికింది వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. వారికి కలిగి ఉన్న దాన్ని బట్టి గర్విస్తున్నారు. బీదవాడు బాధను అనుభవిస్తున్నాడు, బీదవాడు ఆకలితో ఉంటున్నాడు. కానీ వారి గురించి ఏమాత్రం కూడా ఆలోచన లేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి వారి గురించి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుందంటే వాళ్ళు చేసిన తప్పిదాలు. ఇవన్నీ కూడా దేంతో పోల్చబడుతుంది? అవినీతి, లేకపోతే దుర్నీతి. ఇవన్నీ కూడా నీతి లేని జీవితం. కలిగి ఉండి కూడా ఇతరులకు సహాయం చేయకపోవడం, కలిగిన దాన్ని బట్టి గర్వించడం, అహంకారంగా ప్రవర్తించడం, తమకు కలిగిన దాన్ని బట్టి సుఖస్థితిలో ఆనందించడం. వీరు నీతి లేని వారు. ఓకే, దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మీరు చూడండి, మళ్ళా పేతురు పత్రికలో ఒకసారి మనం వెళ్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టత్వముగా ఉంచుటకై వాటికి నాశనం విధించను. 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. ఈ 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుగలిగితే, సొదొమ గొమొర్రాలో ఉన్న చెడుతనమంతటి కూడా, దుర్నీతినన్నిటి కూడా, అక్రమాలన్నిటి కూడా, కామ వికార చేష్టలన్నిటి కూడా, ఇంకో మాట రాయబడింది అక్కడ. ఏంటంటే అక్కడ జరుగుతున్న క్రియలను చూస్తుండగా తన కళ్ళారా చూసి తన హృదయంలో మనసులో ఎంతో వేదన పడి ఉంటాడు. అంత మాత్రంగా కూడా జరిగిన సంఘటన తలుపు మూసేసిన చెవులు ఉన్నాయి కదా, వినపడుతుందా? వినపడదా? చెవులు ఉన్నాయి. ఆ బయట జరుగుతున్న సంఘటన అన్ని కూడా అతని చెవులకు వినబడినప్పుడు తన మనస్సు నొచ్చుకున్నదండి. ఆయన ఎన్నిసార్లు పశ్చాత్తాపం చెందాడో. ఏమని? ఎందుకురా బాబు నేను ఈ పట్టణానికి వచ్చాను. కానీ నేను అనుకుంటాను, అంటే జస్ట్ కొద్దిగా నా తలంపు మాత్రం మీకు చెప్తున్నా, వాడు బయటికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా నేను అనుకుంటున్నా, ఇది బైబిల్లో లేదు, నేను అనుకున్నది ఏంటంటే తన భార్య తనకు తప్పకుండా అడ్డగించుంటాడు అనేక పర్యాలు. ఇక అయిపోయింది పని, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటే ఇంత మనం సంపాదించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోదాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోదాం, ఇంతకాలం బ్రతికి కదా, ఇక మిగిలిన కాలం ఇక్కడ ఉండొచ్చు కదా. అంత మాత్రం కాదు, ఇప్పటికే అమ్మాయిలకి ఏమో మనం అల్లుడు సంబంధాలు వచ్చేసేది, ఎక్కడికి వెళ్ళిపోదాం. తన భార్య తప్పకుండా ఆటంకపరచు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, మీరు చూసారా, తనకు ఆశ సంపాదన మీద తనకున్న ఆశ మనకు కనబడుతుంది. దేవుని చెప్పిన మాటను ధిక్కరించి ప్రక్కన పెట్టేసి సంపాదన వైపు తన మనసు ఆమె త్రిప్పుకోవడం మూలముగా వెనుక తిరిగి చూచి ఆమె ఉప్పు స్తంభముగా మారింది. కనుక ప్రియులారా, ఇతని మనస్సులో ఎంతో నొచ్చుకొని అందులో బయటికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు
ఖచ్చితంగా తన భార్య తనకు వెనక్కు లాగి ఉంటుంది.